2000 ఇవ్వని ఇత్తి కదా బిత్తిరి మొక్కలు ఆమెకు దగ్గర పెట్టుకోవాలి కోడలు అంటే ఒక్కొక్క లేక దాని లెక్క కనబడుతుంది ఉండదు ఇంట్లో చిల్లర పైసలు వద్దా మళ్ళీ చిల్లర పైసలు వద్దన్నప్పుడు తెలుసా ఏమున్నా ఏం కథ అన్ని నీకే అన్ని చుట్టుపక్కల పడప్పుడు నాకు ఎరికే నువ్వు ఎందుకు ఇంటి చుట్టూ సాకిరి చేయించుకుంటా మీరు తిన్న కంచాలు మీరు వాళ్ళ మంచాలు అని తీసుకుంటూ ఉండి మీకు ఎట్టి సాకిరి చేసుకుంటూ ఉండాలి కదా అందుకే కదా దీని నోరుగాయం నేనేదో పండుగ నిమ్మలాగా ఉంటారా నేను అనుకుంటే దీంతో పెద్ద పైసలు ఏ ఊకోరాది నువ్వు ఏం దుక్కునేది ఏంటిది ఊక ఊక నువ్వు ఏం మాట్లాడు సత్త కాదు ఎక్కడ కూడా నువ్వు మాట్లాడవు నన్ను ఒప్పించదని చేసి పెడతారు అందరు కలిసి పండుగ లెక్కనే చేసినావు తల్లి మంచిగానే ఉన్నది నేనే ఉండ తీరు మీరే ఉండరు మీ పండుగ చెప్తే